వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడం. కానీ ఆ 2 జిల్లాలకు సంబంధించి అయితే ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ఇప్పటికి నాకు కామెంట్స్‌లు పెడుతూనే ఉన్నారు మెరిట్ లిస్ట్ అని. 2 జిల్లాలకు సంబంధించి అయితే మెరిట్ లిస్ట్ వచ్చింది. వాటితో పాటు కొన్ని జిల్లాలలో కేజీబీవీ నుంచి నాన్ టీచింగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటితో పాటు జాబ్ మేళా మరియు నిరుద్యోగ మహిళలకు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ ఫ్రీగా ట్రైనింగ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ప్లస్ జోగులాంబ గద్వాల జిల్లాలో అంగన్వాడీ అప్లికేషన్స్ అయిపోయినాయి కదా, ఎంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని చివరి వరకు చూడండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఇది అంగన్వాడికి సంబంధించి సిద్దిపేట జిల్లాకు సంబంధించి అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ రాలేదు, జస్ట్ అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మహిళా అభ్యర్థులు ఎట్లాగో నోటిఫికేషన్ వస్తుంది కదా, మీరు ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి అనేది పేపర్ క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 84 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 271 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఈసారి ఆయాకి మరియు టీచర్ కలిపి ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి జూలై 1 నాటికి 2026 జూలై 1 నాటికి అయితే ఏజ్ 18 to 35 years మధ్యలోపు అయితే ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి చెందిన స్థానికులై మాత్రమే ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏవంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్, ఇంటర్ ప్లస్ హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్, మీరు దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేట్, వితంతువులు ప్లస్ అనాథలు అయితే సంబంధిత సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఒకసారి చూడండి. శాలరీ చాలామంది టీచర్కి ఆయాకి శాలరీ ఎంత ఉంటుందని కామెంట్స్లో అడిగినారు. టీచర్కి అయితేనేమో 13,650 శాలరీ వస్తుంది. ఆయాకైతేనేమో ప్రజెంట్ 7,800 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. అంగన్వాడీ మహిళలకు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులో ఉచిత శిక్షణ. అంగన్వాడీ మహిళలకు అనే కాదు, నిరుద్యోగ మహిళలు కూడా దీనికి ఎలిజిబులే. ఒకసారి చూడండి. నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలకు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ఆన్లైన్లో శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నగరాలు, పట్టణాలు, జిల్లా, మండల, గ్రామాల్లో ఇంటర్ పాస్, డిగ్రీ, పీజీ విద్యార్థినులు మహిళ దరఖాస్తు చేసుకోవచ్చు అనేది తెలిపిండ్రు. దీంట్లో మాంటెసరీ, నర్సరీ టీచర్, కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో శిక్షణ అయితే పొందవచ్చు. కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆమోదించిన సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే అవకాశం అయితే ఉన్నది. నేను దీనికి సంబంధించి సపరేట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తా. ఎవరైనా కావాలంటే ఒకసారి నాకు వీడియో కింద ఇస్తాను, కామెంట్ చేయండి. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. నేను ఆల్మోస్ట్ డైలీ అప్డేట్ ఇస్తున్నా. చాలా జిల్లాలలో కూడా నిరుద్యోగులకి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్లో ఈ నెల 15న కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు HCL టెక్పీ కంపెనీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. దీంట్లో ఇంటర్మీడియట్లో ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, బైపీసీ, వొకేషనల్, కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలల్లో ఎంపీసీ, ఎంఈసీ విభాగాల్లో 80%, మ్యాథమెటిక్స్లో 80%, సిఈసీ, బైపీసీ, కంప్యూటర్, వొకేషనల్ విభాగాల్లో ఓవరాల్గా 75% మార్కులు పొందిన అభ్యర్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు నిర్వహించే జాబ్ మేళాకైతే 10వ తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక ఫోటో, ఆండ్రాయిడ్ మొబైల్తో నేరుగా హాజరు కావాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి. అక్కడ 10ల సంఖ్యలో పోస్టులు ఉంటే 1000కి పైగా దరఖాస్తులు ఏంటి వచ్చినాయంట. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు దందా చేస్తున్నారు, నమ్మి మోసపోవద్దంటున్న అధికారులు. ఇక్కడ చూడండి.
జిల్లాలోని మల్దకల్ మానవపాడు ప్రాజెక్టు సంబంధించి మొత్తం 64 అంగన్వాడీ టీచర్, 9 హెల్పర్ పోస్టులయితే ఖాళీగా ఉన్నాయి. గద్వాల ప్రాజెక్టు పరిధిలో 28 టీచరు, 5 హెల్పర్ పోస్టులు, మల్దకల్ ప్రాజెక్టు పరిధిలో 22 టీచరు, 4 హెల్పర్ వేకెన్సీస్, మానవపాడు ప్రాజెక్టు పరిధిలో 14 టీచరు పోస్టులయితే ఖాళీగా ఉన్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ పోస్టుకు మొత్తం 1235 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే హెల్పర్ పోస్టుకు 74 మంది దరఖాస్తు చేసుకున్నారు. గద్వాల ప్రాజెక్టు పరిధిలో మొత్తం 748 అప్లికేషన్స్ అయితే వచ్చినాయంట. ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తారో, డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అలాంటివి నమ్మొద్దని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించింది. అక్కడ ఎర్రవల్లి మండలంలోని కేజీబీవీలో బాలికల గురుకుల పాఠశాలలో కుక్ అండ్ అసిస్టెంట్ కుక్ పోస్ట్ అయితే ఖాళీగా ఉందని పేర్కొన్నారు. కుక్ పోస్ట్కి అయితేనేమో 10th క్లాస్ క్వాలిఫికేషన్, అసిస్టెంట్ కుక్ పోస్ట్కి అయితే 7th క్లాస్ క్వాలిఫికేషన్. ఎవరైనా అప్లికేషన్ పెట్టాలనుకుంటే ఎర్రవల్లి మండలంలోని కేజీబీవీలో వారి యొక్క అప్లికేషన్ నేరుగా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి మిడ్జిల్ మండలంలోని కేజీబీవీలో 2 వంట మనుషులు మరియు సహాయక అసిస్టెంట్ కుక్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్. వంట మనుషుల కోసం 10th క్లాస్, సహాయక వంట మనిషి 7th క్లాస్. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అయితే వారి అప్లికేషన్ని కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది మేడ్చల్ జిల్లాకు సంబంధించింది. మేడ్చల్ జిల్లా దుద్యాల మండలంలోని చెట్టుపల్లి తండాల్లో కేజీబీవీలో హెడ్ కుక్ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీనికి ఈ నెల 16 వరకే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18-40 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మైనార్టీ యువతకి ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు అయితే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీన దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. 13వ తేదీ వరకు 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపిండ్రు. దరఖాస్తులను హైదరాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గల మైనార్టీ స్టడీ సర్కిల్లో అందజేయాలి. అలాగే వెబ్సైట్ టీజీపీఎస్సీ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, నేను 2 జిల్లాలకు సంబంధించి నేను ప్రీ ప్రైమరీ రిజల్ట్ రావడం జరిగిందని చెప్పినాయి కదా. ఖమ్మం జిల్లాకు సంబంధించి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇది ఈరోజు న్యూస్ పేపర్కి వచ్చింది. యాక్చువల్గా మార్నింగ్ అప్లోడ్ చేసేది ఉండే, లేట్ అయింది. ఇక్కడ చూడండి, బోనకల్ మండలంలోని ప్రీ ప్రైమరీ పాఠశాలలకు 6 ఇన్స్ట్రక్టర్లు, 6 ఆయాలను అయితే ఎంపిక చేసిండ్రు. ప్రీ ప్రైమరీ చిన్నపిల్లల నమోదు పెంచేందుకు అయితే కృషి చేస్తున్నారు. ఓకే, మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ నియామక ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఓకే, ఇంకో జిల్లాకు సంబంధించి చెప్తాను కదా, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. అక్కడ మొత్తం 74 వేకెన్సీస్కి గాను ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ అనేది వచ్చింది. ఒకసారి మీకు ఏం డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్న ఎంఈఓ ఆఫీస్కి అయితే ఒకసారి కాల్ చేసి అయినా కనుక్కోండి. ఆల్మోస్ట్ ఈ రోజు అయితే ఈ 2 జిల్లాలకు సంబంధించి అయితే అప్డేట్ రావడం జరిగింది. ఇంకా చాలా జిల్లాలకు సంబంధించి అయితే రావాలి. నేను ఖచ్చితంగా ఇంకా ఏ జిల్లా నుంచి అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తే, ఇప్పటికి నాకు కామెంట్స్లో అడుగుతున్నారు మేడం ఖమ్మం జిల్లా వచ్చిందా, నాగర్ కర్నూలు జిల్లా వచ్చిందా అని. ఈ 2 జిల్లాలకు సంబంధించి అయితే ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.